1981లో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సెటిల్ చేస్తారు. ఆయన క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీకు షేర్ కూడా చేస్తాను. 1981లోనే అది ప్రైవేట్ ల్యాండ్, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా వాళ్ళకు డిక్లేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. 2000లో నేను అప్పుడే కాలేజ్ నుంచి పాస్అవుట్ అయినా. సో 2000లో ప్లాన్ చేసి 2025కు 3 కోట్లు వీళ్ళు వచ్చే ల్యాండ్కి రికార్డులు మార్చి ఎవరన్నా చేస్తారా? చెప్పండి మీరు ఏదన్నా ఉంటే. అంత మరీ అన్యాయంగా అంత వాల్యూ లేని ల్యాండ్ తీసుకొచ్చి దాన్ని ఏదో చేశారని చెప్పి ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే కదా స్వామి, ఫస్ట్ నుంచి చెప్పింది. రిజర్వ్ ఫారెస్టే కాదు, మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంది, గజెట్ పబ్లిష్ చేశారు. అవన్నీ కూడా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు పూర్తిగా మీకు మేము ఎవరెవరి పేర్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ మా డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇచ్చిన ఆర్డర్ కానీ గెజెట్ కానీ అన్నీ ఉన్నాయి. మీ అందరితో కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరితో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. అంటే చంద్రబాబు గారు మా సొంత జిల్లా, ఆయనకు ఎక్కువ ప్రేమ. ఆయన రోజు ఒకసారి మా పేరు తలుచుకుంది, ఆయనకు నిద్ర వచ్చేటట్లేదు. రోజు ఆయన ఇంట్లో వాళ్ళని తలుచుకుంటాడో లేదు కానీ పెద్దిరెడ్డి అని ఆయన టీవీ చూస్తే తలుచుకోలేకుండా ఉంటాడు. కాబట్టి న్యాచురల్ గా మా జిల్లా ఆయనకు కాలేజ్ నుంచి ఆయనకు మన నాన్నగారికి ఆయనకి ఉండే పొలిటికల్ ఇష్యూస్తో ఖచ్చితంగా ఆయనకు మా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పి కూడా ప్రత్యేక ఆలోచన కూడా ఉంటుంది. ఈ మార్చూరు వెంకటేశ్వర్లు ఎవరు అని ఇంతవరకు వినిందే లేదు. ప్రూవ్ చేయమనండి. ఇది ఇట్లాంటిది అది కూడా ఉంటుంది. ఇలా బురద కొడతారు, మళ్ళీ మేము కడుక్కోవాలి. రోజు వాళ్ళకి ఇదే పని, బురద కొట్టి ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఈ రోజు మీకు వివరంగా నేను చెప్తానని జరిగిందంతా కూడా మీకు చెప్పినాను. మళ్ళీ మేము క్లియర్ చేసుకోవాలి. ఏదో ఒకటి కొడతారు, మీడియాలో వాళ్ళకి సంబంధించిన మీడియాలో రాయడము, ఇది చేయడం. పెట్టమని చెప్పండి, ఏముండే ప్రూవ్ చేయమని ఉంటే దేనికన్నా రెడీ. ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేశారు?